परुषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तमसाज्वलं दें वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीं शरणमहम्। ओम ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్నాను కిమ్స్ కర్నూలులో. సో ఈ కొత్తగా వచ్చిన ఈ అంబులెన్స్ దీన్ని కిమ్స్ కడల్స్ అనే వింగ్ అంటే మదర్ అండ్ చైల్డ్ వింగ్ కింద మేము అంబులెన్స్ తీసుకున్నాము. ఈ అంబులెన్స్లో ప్రత్యేకత ఏంటంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు ముఖ్యమైన ప్రత్యేకత అంటే నియోనాటల్ ఇంక్యుబేటర్ అంటే తల్లి గర్భాశయంతో సమానం అండి. ఓకే, సో దాంట్లో బేబీని సురక్షితంగా మనం తరలించవచ్చు. వాళ్ళకి ఇంక్యుబేటర్లు ఎన్ఐసీయూ అంటే నియోనాటల్ ఐసీయూలో ఉంటాయి, కానీ మొబైల్లో ఉండడం ఇదే ఫస్ట్ టైం మన రాయలసీమలో అనమాట. ఇప్పుడు ఏమైపోతుందంటే ఏదైనా ఒక ఊర్లో లేటెస్ట్ ఒక ఆదోని కానీ ఎమ్మిగనూరు కానీ ఒక ఆత్మకూరు కానీ ఒక పొద్దుటూరు కానీ కడప కానీ ఏదైనా ఒక బేబీ సిక్ ఉంది, మాలాంటి పెద్ద హాస్పిటల్కి తీసుకురావాలి, తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ట్రావెల్లో తీసుకొచ్చేంత ఫెసిలిటీ ఉండే అంబులెన్సెస్ లేవు. సో ఒక హై రిస్క్ తోటి తీసుకొస్తున్నారు. సో ఇది గమనించిన తర్వాత మేము ఈ అంబులెన్స్ ఉండడం ఎంతైనా మంచిది, ఆ బేబీని తీసుకొని రావాలి అని కానీ వాళ్ళను ప్రాణాలతో తీసుకొని రావడం ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఈ అంబులెన్స్ మేము ఇక్కడ తీసుకొని రావడం జరిగింది కిమ్స్ కర్నూలుకి. ఇటువంటివి మరిన్ని ఫెసిలిటీస్ ఉండేవి మేము చాలా కిమ్స్లో చేస్తున్నాము. మీరు ఈ మధ్య గమనిస్తూనే ఉన్నారు. తర్వాత మన దగ్గర ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఆల్రెడీ అవుతున్నాయి. ఇప్పుడు 50వ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ త్వరలో అవుతుంది మన దగ్గర. రాయలసీమ జిల్లాలో ఎక్కడా జరగదు. అట్లనే లివర్ ట్రాన్స్ప్లాంట్ పర్మిషన్ కూడా వచ్చింది మన దగ్గర. సో ఆ విధంగా కిమ్స్ కర్నూలు అనేది హెల్త్ ఫెసిలిటీ పరంగా రాయలసీమ జిల్లాలో ఉన్నత స్థానంలోకి వెళ్తుంది. ఇక్కడన్నా ఎక్కడి నుంచి అని తెచ్చుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మన కర్నూలు కిమ్స్లో ఉంది. రాయలసీమ జిల్లాలో ఇంకోటి అంటే అనంతపూర్లో ఉందండి కిమ్స్ అనేది. ఒకవేళ పేషెంట్ ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్దామని ఆలోచించినా కూడా మేము అంబులెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఇక్కడ ముఖ్య ఉద్దేశము ఏదో దాని నుంచి డబ్బులు సంపాదించడం కానీ కాదండి. ఎందుకంటే ఉపయోగపడాలి పేషెంట్లకి అనేది ఆ సర్వీస్ ఉద్దేశం ఎక్కువ. మీరు నమ్ముతారు లేదో ఈ అంబులెన్స్ ఖర్చు మొత్తం దాదాపు 95 లక్షలు అయిందండి. ఓకేనా, 95 లక్షలు అనేది మేము ఏ విధంగా ఛార్జ్ చేసినా అది రికవర్ అవ్వదు. మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం అది. ఇది కేవలం పేషెంట్స్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన సౌకర్యం మాత్రమే ఇది. సో ఆ విధంగా మేము ఇంకా చాలా సౌకర్యాలు కిమ్స్ కర్నూలులో తీసుకురావాలని ఆలోచిస్తున్నాము. త్వరలో క్యాన్సర్ ఫెసిలిటీని కూడా తీసుకురావాలని ఆలోచిస్తున్నాము. సో ఆ విధంగా ఇది ఇప్పుడు 200 బెడ్డెడ్ హాస్పిటల్, మేము 500 బెడ్డెడ్ హాస్పిటల్లో 3 సంవత్సరాల్లో కిమ్స్ కర్నూలుని డెవలప్ చేయాలని మా ఆలోచన. మీ అందరి సహకారం ఉంటుందని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ.